మహేష్ గారు, మాధవి గారు తొక్కాపురమా? తొక్కాపురం భువనగిరి దగ్గర యాదాద్రి తెలంగాణ నుంచి వచ్చారు. పెళ్ళై 11 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టట్లేదనే బాధతో చాలా చోట్ల తిరిగారు. 7 IUIలు చేశారు. లాప్రోస్కోపీలు 2 సార్లు చేశారు. ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. చివరికి వయసు 38 సంవత్సరాలు వచ్చింది. అండాలే లేవు. IVFకు పొమ్మన్నారు. IVFకు పోతే 5 లక్షలు అవుద్దన్నారు. డోనార్కి కూడా వెళ్ళాల్సి వస్తుందన్నారు. ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ అయితే ఇవ్వలేమన్నారు. మరి అలాంటి స్థితిలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదా అని యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చి ఎక్కడో అక్కడ నుంచి భువనగిరి దగ్గర నుంచి విజయవాడ వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు. ఎన్ని నెలల్లో? 20 డేస్లో. అది కూడా న్యాచురల్గా, జస్ట్ మందులతో, ఒక్క టీకాతో 7 IUIలు పోయాయి. 2 లాప్రోస్కోపీలు అయ్యాయి. పెళ్ళయి 11 సంవత్సరాలు. ఒక్కసారి కూడా ఆ 2 ఎర్ర గీతలు రాలేదు యూరిన్ టెస్ట్లో. కొన్ని వందల కిట్లు చేశారు పాపం. ఒక్క కిట్ కూడా పాజిటివ్ రాలేదు. ఫస్ట్ టైం విజయవాడ వచ్చి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా టీకా వేసుకుని, టీకా మహిమ తావీజు మహిమలాగా జస్ట్ 20 రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు. అది కూడా న్యాచురల్గా. ఎలాగా ఆయనే చెప్తారు. మహేష్ గారు, మహేష్ బాబులాగా మీరు కూడా చాలా హైట్ ఉన్నారు. మరి చెప్పాలి, ఇన్నాళ్ళు ఎంత హైట్ ఉన్నా కూడా 11 ఏళ్ళ నుంచి నరకం అనుభవించారు. ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు, పార్టీకి వెళ్ళడానికి లేదు, ఊరు వెళ్ళడానికి లేదు, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడానికి లేదు. గట్టిగా పోగొట్టు మాట్లాడితే ఏంటి సంగతులు అంటారు. మరి మానసికంగా, శారీరకంగా చాలా దెబ్బలు తిని ఉన్నారు. అటుపక్కన మాధవి కూడా 7 IUIలు అనే పేరుతో 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇలా ఇంజక్షన్లు పొడిపించుకుని ఒళ్ళు తూట్లు పొడిపించుకుంది పాపం. తల్లి కావాలనే ఆశతో ఆ పిల్ల నరకయాతన అనిపించింది. మరి ఏమీ లేకోకుండా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది? ఏం చేస్తున్నాడు ఈ డాక్టర్ వైఎస్ బాబు? ఏం మ్యాజిక్ చేశాడు మీ దగ్గర? మరి ఏమైతే మీకు ఇంతకుముందు జరిగిందో అదన్నీ చెప్తే ఇంకా పిల్లలు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బాధపడుతూ నరకయాతన అనుభవిస్తూ మమ్మల్ని ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కిచ్చే వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పాలి, ఏ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు? వచ్చిన తర్వాత ఎలా మీరు ఇక్కడ మందులు వాడగలిగారు? మరి అక్కడ భువనగిరి నుంచి ఇక్కడ వరకు వస్తుంటే ఎంతోమంది మిమ్మల్ని ఆపుంటారు. ఇక్కడ డాక్టర్లు లేరా, విజయవాడ వరకు ఎందుకు వెళ్తున్నావు అని ఆపుంటారు. మరి అవన్నీ దాటుకుని నువ్వు ఎలా రాగలిగావు, వచ్చి మందులు ఎలా వాడగలిగావు అనే విషయాలు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మాది యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, తుక్కాపురం పక్కన. పెళ్ళి 11 సంవత్సరాలు. మేము 2 లాప్రోస్కోపీలు అయిపోయినాయి, 7 IUI అయిపోయినాయి. మేము పిల్లలు కారాన్ని డిసైడ్ అయిపోయింది. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడికి వచ్చి నేను తెలిసి మేము కూడా నమ్మలేదు, ఇక్కడికి వచ్చేదాకా కూడా నమ్మలేదు. ఇక్కడికి వచ్చాక సార్ స్పీచ్ ద్వారా నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కూడా మేము కారానుకునే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే 11 years అన్ని హాస్పిటల్ తిరిగింది, హైదరాబాద్ కూడా తిరిగింది. IVF కూడా కన్ఫర్మ్ లేదన్నారు. అవి డోనర్ కావాలన్నారు. ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, అది డోనర్ కావాలి, అది కూడా కన్ఫర్మ్ 5 lakhs 6 lakhs అడిగింది. అది కూడా గ్యారంటీ లేదని చెప్పి అయినా కాదంటే సార్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చింది, దాని ద్వారా సార్ దయతో ఇప్పుడు సక్సెస్ అనేది 20 days. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జరుగుతుందని కూడా అనుకోలేదు. సరే చూద్దాం, మన అవకాశం భగవంతుడు, మన ఆశ అనేది ఒకసారి ట్రై చేసి చూద్దామని చూస్తున్నాం. మరేమైంది ఇప్పుడు? ఎలా వచ్చింది అనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ? సార్ ఎలా వచ్చింది? సార్ ఈ సార్ మ్యాజిక్ ఫార్ములా ద్వారా సక్సెస్ అనేది పొందగలిగాం. ఏ మందులు వాడారు? క్రిములకు వాడినామండి 20 days. ఇంకా హార్మోన్లకు వాడలేదు. ఇంకా హార్మోన్లకు అవలేదు, క్రిములకు వాడారు అంతే. క్రిములకే వాడారు. ఈ క్రిముల గురించి 11 ఏళ్లలో ఏ డాక్టర్ అన్నా మీకు తెలియజేశారా? ఎవరు చెప్పలేదు సార్. ఒక్క డాక్టర్ కూడా చెప్పలేదు. 20 ఇంజక్షన్లు అయితే పొడిచారు నెలకి. 20 ఇంజక్షన్లు పొడిచారు, రాశారు హిస్టరీలో. 20 ఇంజక్షన్లు. ఆవిడికి చాక్లెట్ సిస్ట్ ఉంది, హ్యూమరేజిక్ సిస్ట్ ఉంది. మరి వాటికి 2 సార్లు ఆపరేషన్లు చేశారు. 2 సార్లు ఆపరేషన్ చేస్తే 2టికి తీస్తే మళ్ళా 4 వచ్చినాయి.
సిస్టర్ని పోవని చెప్పి కన్ఫర్మ్ లేదు. ఒకసారి తీస్తే మళ్ళా వచ్చింది, మళ్ళా తీస్తే మళ్ళా వచ్చినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ స్కాన్ తీయించుకోమంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా తెలియడానికి మనం అక్కడ ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ తీయించమంటాం. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది 11 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం, ఓకే సంతోషం. మరి అది బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫర్మ్ అవ్వాలి. సీరం బీటా ICG చేయమన్నాం, 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం. ఎంత వచ్చింది? 3209 వచ్చింది. 5 దాటిపోయింది, పక్కా ప్రెగ్నెన్సీ, ఓకే. సెకండ్ స్టెప్ కూడా దాటిపోయాం. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా, మరి అది స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకోమంటే అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపుని స్కాన్ తీయించుకోమన్నాం. ఇంత దూరం రావక్కర్లేదమ్మా, మా టెలికాలర్లకు ఫోన్ చేయగానే మా వాళ్ళు నాకు చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ పేపర్ పెట్టాం, ఒక స్కాను బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ ఓకే అయింది. స్కాన్ తీస్తే గర్భసంచిలోనే వచ్చింది అని చెప్పారు. గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉంది. బొమ్మలు కూడా ఇచ్చారు చక్కగా, ఇదిగో గర్భసంచిలోనే ఉంది. జెస్టేషనల్ సాక్ సీన్ చక్కగా జెస్టేషనల్ సాక్ వచ్చింది. దాంతోపాటు సిస్టులు కూడా ఉన్నాయి, రాశారు చూడండి. హెమరేజిక్ సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్టులు ఉన్నాయి, గెడ్లన్నీ అక్కడే ఉన్నాయి. కానీ బిడ్డను రప్పించాము మేము. ఆ గడ్డలు పోగొట్టడానికని అంతకుముందు డాక్టర్ములు 2 సార్లు లాప్రోస్కోపీ చేశారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు, అవి వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాయి. ఈ జేబులోంచి డబ్బులు అయిపోతున్నాయి, అవి వెనక్కి రావట్లా, సిస్టులు మాత్రం వెనక్కొచ్చారు. మరి మనం ఆ రోజు ఏం చెప్పాం? కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఈ రోజు మేము ఆ రోజు మీకు వచ్చారు కదా, ఎక్కడ భువనగిరి నుంచి మీ ఫ్రెండ్ చెప్పాడని వచ్చారు. ఫ్రెండ్ చెప్పలే, అక్కడ ఫ్రెండుని దేవుడు పంపించాడు. ఎవరా దేవుడు? శివుని నమ్ముకున్నారు సార్. శివయ్యని నమ్మారు మీరు. బోలా శంకరుడు శివుడిని నమ్మారు, కానీ గట్టిగా నమ్ముంటారు, ఈ మధ్య నమ్ముంటారు. ఒక 20 ఇంజక్షన్లు పొడిసిన తర్వాత అంబ పలుకు జగదాంబ పలుకు అని దేవుడు గుర్తొచ్చి ఉంటాడు, అప్పుడు నమ్ముంటారు. ఇక పోన్లే అమ్మా, నువ్వు కన్నీరు కార్చావు చాలులే, నీ కన్నీళ్ళు తుడుస్తానని వీడియో రూపంలో నన్ను చూపించాడు. ఫ్రెండ్ రూపంలో రప్పించి తెలియజేసేదట్టు చేశాడు. ఆ ఫ్రెండ్ రూపంలో చేసిన తర్వాత అయినా కొంతమంది నమ్మరయ్యా, కొంతమంది నెత్తి మీద సైతాలు గట్టిగా ఉంటాయి, వచ్చి చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, వీడియోలు చెప్తాయి, కానీ వీళ్ళు రారు. ఏం చేస్తారు? సందులో డాక్టర్ గారు ఉన్నారు కదా, గొంతులో డాక్టర్ గారు ఉన్నారు కదా, IVF ఆఫర్ అంట, దీపావళి ఆఫర్ ఇంకా కంటిన్యూ అంట, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అంట, 50,000 డిస్కౌంట్ అంట, 2 IVFలు పోతే ఒక IVF ఫ్రీ అంట అని వెళ్ళిపోతారు సందుల్లోకి. వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు? మానాల్లో సూదులేసి గుచ్చి మరి ఒళ్ళంతా హోనం చేస్తారు, డబ్బులు గొల్ల చేస్తారు. పని ఈ IVFలకి ఏమైనా గ్యారంటీ ఉందా? నో గ్యారంటీ. కానీ 100% గ్యారంటీ మా డాక్టర్ గారికి మాత్రం. ఆవిడకి 100% డబ్బులు వస్తాయి, నీకే గ్యారంటీ లేదు. మరి ఇలాంటి IVFలు చేయించిన తర్వాత కూడా దేవుడు గుర్తుకు రాకపోతే కష్టమే. ఏదో ఒకటి పాపం ఆయన నమ్మాడు. ఎందుకంటే అప్పటికే 7 IU వెళ్ళిపోయినాయి. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు అని ఆపరేషన్లు చేశారు, 2 లాప్రోస్కోపీలు పోయినాయి, 7 IU వెళ్ళిపోయినాయి. ఇక IVFకి సిద్ధం చేశారు, అది కూడా 5 లక్షలు చెప్పారు. ఆయన దగ్గర అంత స్తోమత లేదు, దండం పెట్టేశాడు. పైగా డోనార్ అన్నారు, నో గ్యారంటీ అన్నారు, అక్కడ అయిపోయాడు. డోనార్ అన్నారు, నో గ్యారంటీ. సరే, డోనార్ అని 5 లక్షలు పెట్టి మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకుంటే ఏడిపేగా జీవితాంతం నా బిడ్డ కాదే అని. ఒకవేళ బిడ్డ రాలేదు, IVF చేయించాం, ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వలేదు, 5 లక్షలు అయితే పోతాయి. చివరికి ఈవిడికి 2 ఏడుపులు, బిడ్డ రాకపోయే, ప్రెగ్నెన్సీ రాకపోయే, డబ్బు పోయే. డాక్టర్ గారికి ఒక్క ఏడుపైన ఉందా? 5 లక్షలు ₹1 కూడా తగ్గకుండా డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి. అదే నేను చెప్తుంది, ఆ రోజు అదే చెప్పాను. బాబు, IVF దీనికి పరిష్కారం కాదు. నీకు 11 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టలేదంటే దానికి కారణం క్రిములు. చెప్పారా చెప్పలేదా? క్రిములు. ఈ గడ్డలు వస్తున్నాయి అంటే అది చీము గడ్డ, క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు అవి. దాన్ని కోస్తున్నావు, కొయ్యకూడదు. లాప్రోస్కోపీ కొయ్యకూడదు. కోసావా చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. ఫస్ట్ టైం కోసారు, మరో 3 గడ్డలు వచ్చాయి. సెకండ్ టైం కోసారు, మరో 3 గడ్డలు వచ్చినాయి. ఇవాళకి గడ్డలు అక్కడే ఉన్నాయి.
గెడ్డలు అక్కడే ఉంటాయి. నువ్వు బిడ్డలను రప్పించుకోవాలి. బిడ్డ వస్తే గెడ్డను అనిచేస్తుంది. నువ్వు గెడ్డల గురించి ఆపరేషన్ చేసుకుంటే ఉపయోగం లేదు. దానికన్నా గెడ్డ రావడానికి కారణమైన క్రిమిని గుర్తించు, ఆ క్రిమికి మందు పెట్టు, క్రిమి చచ్చిద్ది, గెడ్డ అనిగిద్ది. అది కదా ఆ రోజు చెప్పాను. మీ ఆవిడికి చాక్లెట్ సిస్ట్ ఉంది, మీ ఆవిడికి హెమరేజిక్ సిస్ట్ ఉంది, మీ ఆవిడికి ఒబేరియన్ సిస్ట్ ఉంది, ఇంక్లూజన్ సిస్ట్ ఉంది, బర్తలైన్ సిస్ట్ ఉంది, బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆ స్కాన్లో. ఇంకా ఎన్నున్నా మందులు ఎవరికి ఇచ్చాం? మీ ఆవిడకి ఇచ్చానా, నీకు ఇచ్చానా? ఇద్దరికి ఇవ్వాలి. ఇంతవరకు ఎక్కడ ఆయనకి ఇవ్వట్లా సరిగ్గా. వెళ్ళినప్పుడల్లా భారీకే స్కానింగ్, భారీకే బ్లడ్ టెస్ట్, భారీకే యూరిన్ టెస్ట్, భారీకే చంచెడు మందులు. మధ్యలో భర్త ఫీల్ అవుతాడని ఈయనకో బస్తాడు మందులు ఈయనకి ఇస్తున్నారు. ఆవిడ సంచి అయిందే, ఈయన బస్తా అయిందే. కానీ మనం ఇచ్చిన బిల్ల ఎలాంటి బిల్లలు ఇచ్చాం? ఇద్దరికి సేమ్ మెడిసిన్, సేమ్ మెడిసిన్. ఆవిడకి ఏమి ఇచ్చారో నీకు అదే ఇచ్చారు. మరి ఇది ఎలా వచ్చింది ఫలితం? అది 20 రోజులు, 11 ఏళ్ళ నుంచి రాంది 20 రోజులు ఎలా వచ్చింది? పోనీ ఆపరేషన్ చేశానా? లేదు. పలకలే అసలు ఆపరేషన్ అనే పదం. మన హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లేదు. 14,000 మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చి ఆపరేషన్ థియేటర్ లేదు. ఉన్నది సినిమా థియేటర్ మాత్రమే. ఈ థియేటర్లో మళ్ళీ నా సినిమానే ఆడింది. అందుట్లో నేనే హీరో, నేనే కామెడీ ఆర్టిస్టు, నేనే హీరోయిన్. మీ కర్మకాలి హీరోయిన్ కూడా నేనే. ఇది మరీ ఘోరం కదా. అలాంటి సినిమా ఆడుతుంది ఇక్కడ. ఆ రోజు చెప్పా క్లియర్గా, బాబు మన ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఐవీఎఫ్లు చేయించుకోకపోవడం కాదు, ఆపరేషన్లు చేయించుకోవడం కాదు, సరుగేట్కి వెళ్ళకపోవడం కాదు, డోనార్లకు వెళ్ళకపోవడం కాదు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు C10, U10, T5, 25 రకాల క్రిములు. ఆ క్రిములు నీ ఒంట్లోకి వస్తే నీ వీర్యకణం డ్యామేజ్ అయింది. ఆయన కౌంట్ పడగొట్టేసినాయి. వీర్యకణాలు తలలు తినేసి తల లేకుండా, తోకలు తినేసి తోక లేకుండా, తలా తోక నాకెందుకని మొత్తం తినేసి గుండు సున్నా కూడా చేస్తున్నాయి. మరి అదే క్రిములు, కౌంట్ అప్ అండ్ డౌన్ చేసేస్తున్న క్రిములు భార్య గర్భసంచిలోకి వెళ్తే, ఆవిడ అండాల్లోకి వెళ్తే అండాల్లో గడ్డలు వచ్చేస్తాయి, చీము గడ్డలు, లేదా హార్మోన్ల వల్ల వచ్చిన సెగ గడ్డలు. ఈ 2 గడ్డలు మన ఒంట్లో ఉండేది. అయితే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు అవ్వచ్చు, లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. ఆ ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, పాలిప్పు, ఇవన్నీ గడ్డలన్నీ కూడా క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు, లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ గడ్డలు. అది క్రిమి అయితే క్రిమిని చంపాలి. భార్య ఒంట్లో నుంచి, భర్త ఒంట్లో నుంచి తోలేయాలి, లేకపోతే రాదు ప్రెగ్నెన్సీ. భార్య క్రిమి ఉంటే భర్తకు అంటుకుపోద్ది, భర్త క్రిమి ఉంటే భార్యకి అంటుకుపోద్ది. ఇద్దరు ఒంట్లో అక్కడే కూర్చుంటాయి. ఒకరికి వాడి ఒకరికి వాడకపోతే, ఒకరు బురదను కడిగి ఇంకొకరు బురదను కడగకపోతే మరి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటించుకుంటారు. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకోవమ్మ వాయనం అంటూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేయాలి, ఇద్దరు కలిసికట్టుగా మందులు వాడాలి అని ఆ రోజు చెప్పాం. ఇద్దరికి టెస్టులు చేసాం, ఇద్దరికి మందులు ఇచ్చాం. ఈరోజు ఫలితం వచ్చింది. 11 సంవత్సరాల పాటు కళ ఈరోజు 20 రోజుల్లో నెరవేరింది. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. తీరా వీడియోలు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడేమో అంత కష్టపడి వీడియో చూపిస్తుంటే యూట్యూబ్లో వీడియోలు లేక నా వీడియో కనబడుతుంది ఏంటి మీకు? పిచ్చా ఎర్రే. కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతాయి యూట్యూబ్లో. మరి నా వీడియో కనపడిందంటే నీ దేవుడు చూపిస్తేనే నీకు కనపడుతుంది, లేకపోతే నువ్వు చూడలేవు, చూసినా నా దగ్గరికి రాలేవు. నీ సైతాన్ వచ్చి నేను ఆపేస్తుంది. సందులో డాక్టర్, గొంతులో డాక్టర్ అని లాక్కుపోద్ది, నువ్వు రాలేవు. దేవుడు దయ కలిగింది కాబట్టే మిమ్మల్ని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొస్తాడు. అది ఆ లాక్కొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఊరుకో సైతాన్, వెళ్ళిపోదాం పదా, పొద్దునెప్పుడో వచ్చాం, ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదు, డాక్టర్ గారు ఎడిగి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం పాత వాళ్ళని చూశాకే కొత్త వాళ్ళ దగ్గరికి వస్తాం. పైగా కొత్త వాళ్ళందరూ హిస్టరీలు తీసుకోవాలి. ఆ హిస్టరీలు తీసుకున్న తర్వాత మన వీడియో 1-2 గంటలు ఉంటుంది. అది మొత్తం పూర్తిగా చూస్తే అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవచ్చు అనేది మీకు అవగాహన అవుతుంది. అవన్నీ అయ్యాక మీ హిస్టరీని బట్టి మీ టెస్టులన్నీ చేశాక నేను దర్శనం ఇస్తాను.
నా దర్శనం రావాలి అంటే మీలో ఓర్పు పట్టుదల ఉండాలి. ఎందుకనంటే ఓర్పు పట్టుదల లేకపోతే నువ్వు సంతానం పొందటం కష్టం. మరి ఓర్పు పట్టుదల పట్టారు. పొద్దున్నుంచి సైతాన్ చాలాసార్లు వచ్చాడు, పదా వెళ్ళిపోదాం. ఎందుకంటే మా వాళ్ళు అడుగుతూ ఉంటారు, కిందకి వెళ్ళండి, పైకి వెళ్ళండి, వీరే కణాలు పట్టురండి, పాల కేంద్రంలో పాలు పితికినట్టు కిందకి వెళ్ళండి, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, పదండి, స్కాన్కి పదండి. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫినీలు తిన్నారా, కాఫీలు తాగారా అని అడుగుతారు. ఓహో పెడతారు కావాలని కూర్చుంటే తినరండి అంటారు. ఇదేంటి ఇల్లు చూసి పంపించేయకోకండి, ఇవన్నీ చేస్తారు, ఇక 2 రోజులు ఉంచుతారా ఏంటి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. పైకి ఇక్కడికి వస్తేనేమో డాక్టర్ గారు కనపడలేదు, వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. చివరికి డాక్టర్ దర్శనం అయిందా అవలేదా? మీకు అయింది కదా. ఎంత ఉంటే ఏంటి, 6 అడుగుల ప్రభాస్ లాగా ఉన్నాడా, 5 అడుగుల సచిన్ టెండూల్కర్ లాగా ఉన్నాడా అనవసరం, ఉన్నాడుగా డాక్టర్ ఇక్కడ. సో ఆ వైద్యుడు దర్శనం అయ్యిందంటే మీ బిడ్డ దర్శనం కూడా అయిపోద్ది అని అర్థం. అర్థమైందా? నన్ను కలిశారు అంటేనే నీకు దేవుడు దయ కలగాలి. దేవుడు దయ లేకుండా నువ్వు కలవలేవు. 6 పోయారు ఇవాళ. ఒక ఐవీఎఫ్ సెంటర్లో ఓపీ ఎంత ఉంటుందో మా దగ్గర నుంచి పోయే వాళ్ళు అంతమంది ఉంటారు రోజుకి. వాళ్ళు పోతారు, మేము పంపించేస్తాం. ఇక్కడ మీరు కూర్చున్నారు అంటే మేము యాక్సెప్ట్ చేసామని కాదు, మీరు యాక్సెప్ట్ చేశారు, ఇంకా మా యాక్సెప్టెన్స్ ఉంది. ఇదేంటి డాక్టర్ గారు, పేషెంట్లు కూడా పంపించేస్తారా డాక్టర్లు? ఎస్, ఇక్కడ పంపించేస్తాం. మా ఫీజు 500 మాత్రమే పిల్లలు పుట్టే వరకు. కానీ నీకు ఆ 500 మేము తీసుకోవాలన్నా కూడా నీకు ఆ బిడ్డ కనే అర్హత ఉందా లేదా అనేది మేము పరీక్ష చేస్తాం. దాన్నే ఓర్పు పరీక్ష అంటాం. ఆ ఓర్పు పరీక్ష, పట్టుదల పరీక్షలో నువ్వు నెగ్గితేనే నీ ఫీజు యాక్సెప్ట్ చేస్తాం. అది సంవత్సరానికి ఒడంబడిక. నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు. ఈలాగా 20 రోజులకి 10 రోజులకి వస్తే అదే 500, సంవత్సరానికి వచ్చిన 500. ఓహో 500 కలిసి వస్తాయని సంవత్సరానికి రావాలని మీరు కోరుకోరు, మేము మిమ్మల్ని ఉంచుకోము. కాబట్టి ఇక్కడ నా చేతుల్లో కన్నా మీ చేతుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టే మేము ఇవన్నీ పెట్టాం. ఇక్కడ దేవుడు కానీ డాక్టర్ కానీ ప్రెగ్నెన్సీ ఇవ్వడు, దారి చూపిస్తారు. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సింది భర్త భార్య, మీ ఇద్దరే. మీ ఇద్దరిలో ఆ యొక్క పట్టుదల, ఆ ధైర్యము, ఆ నమ్మకము మా మీద ఉంటే ఖచ్చితంగా మీకు ఆ బిడ్డ అనేది మీ చేతిలోకి వస్తుంది. నీ బాధ దేవుడికి చెప్తాను, దేవుడిచ్చిన ప్రసాదం నీ చేతిలో పెట్టేస్తాను. మధ్యలో నేను ఒక పూజారి పాత్ర. దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మీ కర్మకాలు మీరు నా దగ్గరికి రావాల్సి వస్తుంది. ఆయన డైరెక్ట్గా ఇవ్వలేడు నీ బిడ్డని, ఇవ్వడానికి ఈ శరీరాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు డాక్టర్ వైఎస్ బాబు. కాబట్టి నువ్వు ఎన్ని కిలోమీటర్లైనా ఇక్కడికి రావాల్సిందే. మీరే రారా? మా విజయవాడలో బ్రాంచ్ పెట్టొచ్చుకో, మా వరంగల్లో బ్రాంచ్ పెట్టచ్చు, మా వైజాగ్లో బ్రాంచ్ పెట్టచ్చు. నీకు ఎలా అయిపోయావంటే నువ్వు దేవుడినే నీ ఇంటికి రమ్మంటున్నావు. నీకు అంత ఒళ్ళు బతుకు ఉన్నప్పుడు దేవుడికి చాలా పనులు ఉంటాయిగా. ఎవరు అవసరం ఇది? బిడ్డ మన అవసరం. మన అవసరమైనప్పుడు ఆ దేవుణ్ణి మనమే పూజ చేయాలి, ఆ దేవుణ్ణి మనమే ప్రసన్నం చేసుకోవాలి, ఆ దేవుడి దగ్గర ఉన్న మన బిడ్డని జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఇది ఈ మాత్రం కూడా చేయకపోతే ఎట్లాగయ్యా? సరే, ఏది ఏమైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అర్థమైందా? ఇక్కడ పెళ్ళయ్యి 25 ఏళ్ళు అయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. 0 కౌంట్తో ఉన్న వాళ్ళు కూడా హీరోలుగా మారి ప్రెగ్నెన్సీ పొందారు. ట్యూబులు 2 బ్లాక్ అయిన వాళ్ళు కూడా ఓపెన్ చేసుకుని మందులతో ప్రెగ్నెన్సీ పొందారు. వెరికోజీలు ఉన్నా కూడా మందులతో ప్రెగ్నెన్సీ పొందారు. పీసీఓడి ఉండి కూడా లాప్రోస్కోపీ లిస్ట్రోస్కోపీ లేకోకుండా మందులతో ప్రెగ్నెన్సీ పొందారు. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు ఉన్నా కూడా ఆపరేషన్ అనేది లేకోకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా, రక్తపు చుక్క రాకుండా, మత్తు లేకుండా చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా అని చెబుతున్న ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు. డాక్టర్ వైఎస్ బాబే తప్పు అంటున్నారు అందరూ. ఎందుకని? అందరూ ఐవీఎఫ్లు అంటున్నారు ఇవన్నిటికీ, అందరూ ఆపరేషన్లు అంటున్నారు ఇవన్నిటికీ. అవసరం లేదు అంటున్నా నేను. మరి ఎవరిది కరెక్టు? 99 మంది ఒకే మాట చెప్తున్నారు కాబట్టి వాళ్ళదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నా వినండి. మీ తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు. ఎలా కన్నారు? ఐవీఎఫ్ల ద్వారా కన్నారా? ఆపరేషన్ల ద్వారా కన్నారా? న్యాచురల్గా కన్నారా? న్యాచురల్గా. మన రూటు సపరేటు, మన రూటు సపరేటు. మన తాత ముత్తాతల రూట్ ఇది. కానీ మిగతా డాక్టర్లందరూ రూటు గోదావరి, వాళ్ళ దారి గోదావరి.
ఆ ఐవీఎఫ్ గోదావరిలో ముంచేస్తారు. 3 నెలలు గట్టిగా వెళ్ళారంటే చాలు, ఐవీఎఫ్ ఆపరేషన్ చేయకోకుండా ఒక్కడు ఉండడు. ఆ గోదావరిలో ముంచిపడేస్తారు అందరినీ. అన్ని సమస్యలకి గోదావరి. నువ్వు మునిగుతావో తేల్తావో నీ అదృష్టం. కానీ నేనేమంటున్నాను, మన దారి గోదావరి కాదు. ఏ దారి లేనప్పుడు గోదావరిలో దూకాలి. మన దారి రహదారి, న్యాచురల్ మార్గము. ఈ మార్గంలో నడవాలి. మన తాత ముత్తాతల్లాగా సరైన ఆహారాన్ని మార్చుకోవాలి, సరైన విహారాన్ని నేర్చుకోవాలి, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుకోవాలి, మీ ఒంట్లో రుగ్మతల్ని సరి చేసుకోవాలి, ఆ క్రిముల్ని, మీ కాళ్ళకు అడ్డం పడుతున్న క్రిములను సరి చేసుకోవాలి, మీ ఒంట్లో సత్తు లేకుండా చేస్తున్న హార్మోన్లని మీరు రీప్లేస్ చేసుకోవాలి. అప్పుడు మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్తాను. అంతేనా చెప్పింది? ఇంకేమైనా చెప్పాను? చక్కగా అనురాగంగా ఉన్నారా? మారిందా వ్యవహారం కొంచెం? అంతకుముందు కొట్టుకుని తిట్టుకుని నీ తప్పు నీ తప్పు, ఇప్పుడు అది లేదుగా. ప్రాబ్లం నీది నాది కాదు, క్రిములది. అన్నీ ఉన్న అల్లునోట్ల శనిలాగా రానీకోకుండా అడ్డం పడుతున్న ఆ క్రిమిగాడిని నేను తొలగించాను. అడ్డం పడుతున్నాడు క్రిమిగాడు, కానీ మీ భార్య కాదు, నువ్వు కాదయ్యా. ఆ క్రిమిగాడిని తొలగించుకుంటే మీ పని అయిపోద్ది. పనికిరాంది భర్త కాదు, భార్య కాదు, మీ ఇద్దరు పనికొచ్చేవాళ్ళు. ఇద్దరు పనికొచ్చేటట్టు చేయకోకుండా అడ్డం పడుతుంది క్రిమి అని చెప్పి ఆ క్రిములకు మందులు పెట్టాను. 20 రోజులు అంతే, జస్ట్ 20 డేస్లో పని అయిపోయింది. వయసు ఎంత? 38. వచ్చిందా రాలేదా? ఎంత వయసు వరకు వస్తుంది ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాను నేను? లేడీస్కి అయితే 53 ఏళ్ళు రిటైర్మెంట్, అప్పుడు వరకే ప్రెగ్నెన్సీ పొందొచ్చు. మధ్యలో నెలలాకపోయినా రిటైర్మెంట్ కాదు, రిపేర్ చేసుకోవాలని అర్థం. జెంట్స్కి ఎంత ఏజ్ అన్నాను? రేపు పోతా కూడా వాళ్ళ పోరు కొట్టిపోవచ్చు, 4 పిల్లలు ఉండాలి కానీ అని చెప్పారు. సో భర్తకి ఏజే లేదు. అందుకే కదా అమెరికాలో 60 ఏటప్పుడు 20 ఏళ్ళ మనవరాలను పెళ్లి చేసుకుని కనేస్తున్నారు వాళ్ళు. ఆడికే 40 ఏళ్ళు వచ్చే వరకు గుర్తు రాదు. 40 తర్వాత డబ్బులు ఎవరో పడి 60 వచ్చినాయి, డబ్బు వస్తుంది, అప్పుడు గుర్తు వస్తుంది. ఒకటి కేరాప్ అడ్రస్ ఒకటి కావాలిగా, తినడానికి ఒకటి ఉండాలి కదా, అప్పుడు కంటం మొదలెడతారు. సో ఏది ఏమైనా 11 ఏళ్ళ నుంచి పడిన బాధ ఇవాళ నెరవేరింది. సిస్టులున్నా, గెడ్డలున్నా, ఫైబ్రాయిడ్లున్నా, మరి ఇవన్నీ బల్కీ యూట్రస్, చాక్లెట్ సిస్టు, ఎమరేజిక్ సిస్టు ఇవన్నీ ఇచ్చారు. నెపోథియన్ సిస్టు ఇవన్నీ ఒకటి కాదు. గార్ట్నర్ సిస్టు, అయ్యబ్బా ఇది మర్చిపోయాం మనం. ఇన్ఫెక్టెడ్ ఇన్క్లూజన్ సిస్టు, పోయి స్కాన్లో చూసుకోండి అమ్మా ఎన్ని సిస్టులు ఉన్నాయో. దీన్ని అండర్లైన్ చేయకపోతే చూడరు, ఏంది ఇన్ని పలికేసి అడిగినా అనుకుంటారు. ఇన్ని సిస్టులకి ఎన్ని ఆపరేషన్లు చేసేవాళ్ళు, ఆల్రెడీ 2 చేశారు, ఇన్ని వచ్చినాయని తెలిస్తే ఇంకా పండగ. చాలా చేసుకోవచ్చు. ఎన్ని సిస్టులు ఉన్నాయో చూడండి. నేను అండర్లైన్ చేసిన ఎన్ని సిస్టులే. స్టిల్ బెడ్ వచ్చింది. బెడ్ వస్తే గడ్డలన్నింటినీ అంచేస్తుంది. ఆ గడ్డలు ఎంత అమ్మ, గోలీకాయలాగా ఉంటాయి. మన బిడ్డ 3 కేజీల బాహుబలి, ఇలా లేచి ఇలా అన్నాడంటే పతక్కు. అందుకే బిడ్డ వచ్చేదట్టు చూసుకోవాలి, గడ్డలకు భయపడుకోవద్దు అని చెప్పాను. అదే ఈరోజు జరిగింది. మాధవి గారు, మహేష్ గారు తొక్కాపురం నుంచి వచ్చి, భువనగిరి యాదాద్రి నుంచి వచ్చి మనల్ని నమ్మి ఇక్కడ మందులు వాడుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడుకున్నారు. భర్త వయసు 38, భార్య వయసు 32 సంవత్సరాలు. మరి అప్పుడు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా సిస్ట్ అని ఇచ్చాము. ఇదిగో ఈ సిస్ట్కి నేను ఆపరేషన్ చేస్తాను నేను అల్లా. ఇట్లాగే మందులు పెట్టాం, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆయన నా దగ్గర సిస్టుల కోసం రాలేదుగా, ప్రెగ్నెన్సీ కోసం వచ్చాడు, ప్రెగ్నెన్సీ ఇచ్చేసాం. సో 7 ఐయుఐలు పోయినా, లాప్రోస్కోపీలు 2 పోయినా, ఐవీఎఫ్ 5 లక్షలు అవుద్ది, డోనార్కి వెళ్ళాలి, గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పినా మరి మన దగ్గరికి వచ్చి ఈరోజు చక్కగా 20 రోజుల్లోనే న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యారు. నమ్మశక్యం కాని రీతిలో ఇక్కడ జరుగుతున్నాయి ప్రెగ్నెన్సీలు. అందుకే చాలామంది నమ్మలేకపోతున్నారు. కానీ నమ్మినా నమ్మలేకపోయినా ఇది నిజం, వాస్తవం. అందుకే యూట్యూబ్లో ఓపెన్గా మనం వీడియో పెడుతున్నాం. ఆయన ఏ వీడియో చూసి వచ్చారో, ఏ ఫ్రెండ్ ద్వారా వచ్చారో, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా లాభం పొందాడు. ఆయనే వీడియో అయిపోయాడు. ఏమయ్యా నీకేమైనా డబ్బులు ఇచ్చావా? ₹1 కోటి ఏమన్నా? సినిమా యాక్టర్ లాగా నిన్ను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. ఏ సినిమాల్లో యాక్ట్ చేసావు? ఇదే నీ ఫస్ట్ సినిమా, డెబ్యూ మూవీ. వీళ్ళంతా రియల్ హీరోలు కాదమ్మా, రియల్ హీరోస్. నాకే ఆయన 500 ఇచ్చాడు ఫీజు, నేను ఆయనకి ఇచ్చింది ఏం లేదు. ఒకవేళ ఇస్తే చెప్తారు ఎవడన్నా, నా కణాల దుంపనాశనం అయిపోయింది, మా ఆవిడ గర్భసంచి సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఎవడన్నా వచ్చి చెప్పుకుంటాడండి ముందుకి?
బాధ పడ్డాడు 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 11 ఏళ్ల పాటు నరకం అనుభవించారు. ఈరోజు ఆ శివయ్య దర్శనం జరిగింది. ఆయన అనుగ్రహించి నా దారికి పంపించాడు. ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడయ్యా, విజయవాడ వెళ్ళవయ్యా అని చెప్పి ఈ దారికి పంపించాడు. ఈరోజు ఆయన ఆ ప్రమాదంలో నుంచి ఒడ్లో నుంచి గట్టుకెక్కించి ఆ బిడ్డను పొట్టలో పెట్టాడు. ఆ ఇన్నాళ్ళు అడ్డుపడుతున్న ఆ శనిగాళ్ళైన క్రిముల్ని నా ద్వారా, నా మందుల ద్వారా పక్కకు తోశాడు. ఈ మందులు ఏవి కూడా నేను తయారు చేసిన మందులు కాదు, ఇంగ్లీష్ మందులు. నేను ఇచ్చే టీకా కూడా ప్రపంచంలో ఏ డాక్టర్ ఇవ్వడు, మనం ఇస్తాం. ఆ టీకా కూడా ఇంగ్లీషు మందే, మనం కనిపెట్టింది కాదు, ఆల్రెడీ ఉందే, 100 ఏళ్ళ నుంచి ఉంది. మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే నాకు తెలియదు. మిగతా వాళ్ళు ఎందుకు క్రిముల గురించి చెప్పట్లేదంటే నాకు తెలియదు. వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పకూడదా? వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ నేను తీసుకురాకూడదా? తీసుకొస్తే నేను డేంజరా? నేను ఫేకా? నేను బోగసా? ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో 3 సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు తీసుకున్న ఏకైక గైనకాలజిస్ట్ నేను. అర్థమైందా? సో ఇక్కడ మనం ఫేకు కాదు, బోకు కాదు నాన్న. మీరు అర్థం చేసుకోవాల్సింది, నీ దేవుడు అనుగ్రహం ఉంటే తప్ప నువ్వు రాలేవు. అప్పుడు వరకు నీ సైతాన్ని ఇలాగే నేను అడ్డం పడతా ఉంటుంది. ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తీసుకెళ్ళి ఒళ్ళు గొల్ల చేసి, డబ్బులు గొల్ల చేసి, నీకు మానసికంగా హింస కలిగించే వరకు ఆ సైతాన్ని నిన్ను వదలదు. దాని నుంచి బయటపడు. ఏదో ఒక దేవుడిని నమ్ముకో. ఆయన శివయ్య నమ్ముకున్నాడు, బయటపడ్డాడు. ఇంకొకరు అల్లాహ్ని నమ్ముకుంటారు, బయటపడతారు. ఇంకొకరు యేసయ్యని నమ్ముకుంటారు, బయటపడతారు. ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్మాలి. నమ్మితేనే ఈ దెయ్యం నుంచి బయటపడతారు. లేకపోతే ఆ దెయ్యాల నెత్తి మీద కూర్చుని పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, మీ ఇద్దరిని తన్నుకోమంటది. డాక్టర్ వైఎస్ బాబు కొరిదేమో వాడి దగ్గర మాత్రం వెళ్ళకు అంటది. తస్మాత్ జాగ్రత్త ఆ దెయ్యం గురించి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఇంకేమైనా చెప్తారా? మొత్తం నేనే మాట్లాడేశాను, మీరేం మాట్లాడట్లేదు. మరి ఏం చేయాలి నేను? చెప్పండి ఇంకేమైనా చెప్పాలంటే. సరే సార్, ఈ సార్తో కలవడం చాలా అదృష్టంగా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అయితే అనుకోలేదు. సార్ సలహాతోనే ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏ విధంగా చెప్పిండో ఆ భగవంతుని నమ్ముకొని ఖచ్చితంగా ఇద్దరు భార్యాభర్తలు అనురాగంతో ఉండి కొట్లాడకుండా ఖచ్చితంగా భగవంతుని నమ్ముకొని కరెక్ట్ చెప్పిన టాబ్లెట్లు వాడితే నా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ అని లేదనేది లేనే లేదు. ఇక ఈ వయసు ఏ హాస్పిటల్లో అయినా తిరుగుతాం కానీ ఈ హాస్పిటల్ కోసం ఖచ్చితంగా అవుతుంది. సార్ చెప్పి సార్ నమ్మితే ఖచ్చితంగా అవుతుంది. అది ఈ హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది. నమ్మకం వచ్చింది ఆయనకి ఇప్పుడు నమ్మకం వచ్చింది. వచ్చే వరకు నమ్మకం లేదు, వచ్చాక కూడా లేదు. ఇప్పుడు 2 పట్టుకొచ్చాడని వచ్చాడు అంతే. ఇంత 20 రోజుల్లో వస్తుందంటే వచ్చినప్పుడు కూడా నమ్మండం. ఇంటి దగ్గర 20 రోజులు ఎట్లా 20 రోజులు రావటం అయింది. 11 ఏళ్ళు లేని 20 రోజులు వచ్చిందా? సరిగ్గా చూడు, కిట్ ఇంకోటి ఇంకో కిట్ అయ్యి, అది అబద్ధమై ఉంటుంది. కిట్ ఎన్ని కిట్లు వేసినా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక ఆగదు అది. అర్థమైందా? చూసారా? వచ్చే వరకు నమ్మకం లేదు, వచ్చాక కూడా నమ్మలేకపోతున్నారు. అంతటి మ్యాజిక్ లాగా ఉంటుంది. దేవుడు మహిమ అలాగే ఉంటుంది నాన్న. అది ఏ దేవుడైనా సరే నమ్మండి. ఆ దేవుడు అనుగ్రహము కలిగితే మాత్రమే మీకు వీడియో నాది కనిపిస్తుంది. ఆ వీడియో నుంచి మీరు ఇక్కడికి వచ్చారంటే ఆయన అనుగ్రహం ఉందనే అర్థం. దేవుడికి ముద్దు వచ్చింది, సంకెక్కేయండి, బిడ్డను లాగేసుకోండి. ఇది నేను చెప్పేది. ఆల్ ది బెస్ట్. ఏదైనా కానీ త్వరలో పితృదేవుడు కాబోతున్నారు. మీ ఆవిడని మాతృదేవతగా మార్చబోతున్నారు. మీరే దేవుళ్ళు అవ్వబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మీ అవకాశం, మీ దగ్గర రావడం మా అదృష్టం. అసలు సార్ దగ్గర కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా అసలు ఇక్కడ వస్తామని కూడా అనుకోలేదు. అసలు ఇట్లాంటి డాక్టర్ ఉండాలని కూడా అసలు తెలియదు. అవసరం అసలు సార్ ఏ దానికైనా మందులు అనేది కరెక్ట్గా వాడాలనేది, అన్నిటికీ టెస్టులు చేసి ఇద్దరికి బయటపడతారు అనేది కరెక్ట్గా ఇచ్చినప్పటికెళ్ళి ఇది సక్సెస్ అనేది వస్తుంది. అది ఇది ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాను. ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇక నుంచి మీ ఆవిడ ఇది వాడుకోవాలి. అలాగే మీకు ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిముల నుంచి కాపాడుకునే మందులు కూడా ఇస్తాం. ఎందుకంటే క్రిముల్ని గర్భసంచిని కాపాడింది. ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ వచ్చింది, బిడ్డ అక్కడే ఉంది. ఇంకా గర్భసంచిలో క్రిముల పద్మవ్యూహంలోనే ఇంకా బిడ్డ ఉంది. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే. కాబట్టి 5 నెలల వరకు మీరు బిడ్డని కాపాడుకోవాలంటే మన దగ్గర వాడాలి. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా బిడ్డ చుట్టూ రక్షణ కంచిలాగా మందులు ఇస్తాం. తర్వాత 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా, అబార్షన్ చేయలేదు కానీ అవకరాలు కలిగించవచ్చు క్రిమి,
అందుకని అది కూడా రాకుండా 4వ నెల 5వ నెల ఇస్తాం. ఇలా 5 months మన దగ్గర మందులు వాడుకోండి. బిడ్డ అంతా ఆరోగ్యంగా ఉందనుకుంటే 5th month నుంచి మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు, అక్కడ మీ దగ్గరలో డాక్టర్ గారు. ఈలోపు 5 నెలలు కూడా మీ ఆవిడ రావక్కర్లా. మీ ఆవిడకి ఏం టెస్ట్ చేయాలి, ఏం స్కాన్ తీయాలనేది మేము ఎప్పటికప్పుడు రాసేస్తాం. అవి అక్కడ మీరు దగ్గరలో డాక్టర్ దగ్గర తీయించేసి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించి ఆవిడకి ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడించి మందులు తీసుకెళ్ళరు. అర్థమైందా? ఈ 5 నెలలు మాత్రం మన దగ్గర ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఈ 5 నెలలు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. 80% ప్రెగ్నెన్సీలు పోతాయి, జాగ్రత్త. అది ఆల్ ది బెస్ట్. మరి మనకు చక్కగా మనవాడు మహేష్ గారు, మాధవి గారు ముందుకొచ్చి వీడియో వచ్చినందుకు, మనలో ధైర్యం కలిగించినందుకు, ఇలా కూడా జరుగుతుంది అనే విషయాన్ని మనకి చెప్పి మనలో కూడా కొంచెం ఆశని కలిగించినందుకు గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఎందుకనంటే ఎవరండి చెప్పరు, వీడియోలు వాడుకుంటారు, వీడియోలు చూస్తారు, ఇక్కడికి వీడియో చూసే కదా నమ్ముతారు, వస్తారు, ప్రెగ్నెన్సీలు కూడా పొందుతారు. చివరికి వీడియో ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది రాకోకుండా అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గర వాడతారు. చివరికి ఈ క్రిముల గురించి అక్కడ డాక్టర్లకు తెలియదు, అందరికి ఇచ్చినట్టే పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు ఇస్తారు. చివరికి ఆ క్రిములు బలుస్తాయి, ఆ మందుల షాపు బాగా బలం పుంజుకుంటుంది, చివరికి బిడ్డ వెళ్ళిపోతుంది. అబార్షన్ అయిపోయాక బిడ్డ చచ్చిపోయాక అప్పుడు వస్తారు మా దగ్గరికి లబోదీపోమంటూ. డాక్టర్ గారు తెలివికి తప్పు చేసామండి, అక్కడే చూపించుకున్నామండి, అదండి ఇదండి, నేను రాలేకపోయానండి. రమ్మని ఎవరు చెప్పాడు? ఒక ఫోన్ కాల్ చేయమంటున్నాం. భార్యను రమ్మన్నామా మనం? ఒక ఫోన్ కాల్ చేయండి అమ్మా, మీకు ఏం స్కాన్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలి చెప్తాం, అక్కడ చేయించేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని భర్తను రమ్మంటున్నాం. భర్తకు పోయే ప్రెగ్నెన్సీ ఎక్కడుంది? అది 6 months ప్రెగ్నెన్సీ, భర్తది ఇనప ప్రెగ్నెన్సీ. ఒక బస్సు కానీ, ట్రైన్ కానీ, విమానం కానీ భర్త ప్రెగ్నెన్సీని పోగొట్టలేదు. కాబట్టి భర్తను రమ్మంటున్నాం మేము. భర్త వచ్చి మందులు తీసుకెళ్ళమంటున్నాం, భార్య రావద్దని అంటున్నాం. అయినా రారంట. అక్కడ సందుల్లో డాక్టరు, గొంతుల్లో డాక్టర్ దగ్గర దూరిపోతారు. వాళ్ళకేమో ఈ క్రిముల గురించి తెలియదు. వచ్చి క్రిముల గురించి తెలిస్తే అక్కడే వచ్చేదిగా ప్రెగ్నెన్సీ, ఇక్కడి వరకు ఎందుకు? మరి అక్కడ తెలియదు, చివరికి అక్కడ పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తూ వస్తారు. ఏడుస్తూ వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలుగుతాను? బిడ్డ కడుపులో ఉండగానే దాన్ని కాపాడుకుంటే బెటర్. కానీ శత్రువు ఆల్రెడీ సైతాన్ కూడా వచ్చి దాన్ని భస్మం చేసి, దాన్ని నవిలేసి, తినేసి, రక్కేసి, కక్కేసిన తర్వాత నా దగ్గరికి వస్తే మాత్రం నేను కూడా ఏం చేయగలుగుతాను? నీకు లాభంగా నేను కూడా బాధపడటం తప్ప. అవకాశం ఇవ్వండి. దేవుడు దారి చూపించాడు, దారిని నమ్మండి. మధ్యలో మన పెత్తనాలు ఎందుకు? ఆ సైతాన్ కూడా అట్టాగే లాక్కెళ్తాడు. మళ్ళీ ఆడి ప్రలోభాల్లో పడితే ఎందుకు? ఇన్నాళ్ళు పడ్డాం యాతన అనుభవించాం. ఇప్పుడే కదా వెసులుబాటు వచ్చింది, మళ్ళీ సైతాన్ లాగేస్తుంటే వాడికి బలైపోతానంటే, చేసిన తప్పే మళ్ళీ చేస్తానంటే ఎలా? అందుకే నేను ఫ్రెండ్స్ అందరికీ హెచ్చరిస్తున్నాను, 5 నెలల వరకు మన దగ్గర ట్రీట్మెంట్ వాడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ 3 పోయిన వాళ్ళు వచ్చారు మన దగ్గరికి రాక, 3 ప్రెగ్నెన్సీలు పోయినాయి. మే నెలలో 1 నెల నేను మూసేస్తే దాదాపు 25 ప్రెగ్నెన్సీలు పోయినాయి లాస్ట్ ఇయర్. అందుకే ఈ నెల మే నెలలో నేను మూయలేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు రండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. అర్థమైందా? ప్రతి నెల మోస్తాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం రావద్దంటాం. ఎండాకాలం విజయవాడ హీట్ ఎక్కువ, వడదెబ్బ కొట్టి పడిపోతారనే ఉద్దేశంతో రావద్దంటాం. వాళ్ళ పాత వాళ్ళని మాత్రం, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మాత్రం రమ్మన్నాం. ఎందుకంటే 1 నెల మూసేస్తే 25 పోయినాయి ప్రెగ్నెన్సీ. అందుకనే చెప్తున్నాను, కేర్ఫుల్ బ్రదర్. ప్రెగ్నెన్సీ వచ్చిన దాన్ని నిలుపుకోండి. ఈ వీడియో చూసారా అదృష్టవంతులు, చూడలేరా పోగొట్టుకున్నారా? మీకన్నా దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. దేవుడు దయ కలిగినా కూడా నువ్వు గుర్తించకపోతే మరి నీకన్నా దురదృష్టవంతుడు ఎవరుంటారు? అది నేను చెప్పగలిగింది. రైట్, ఆల్ ది బెస్ట్. మీకు ఇచ్చే ఫీజు ఏముండదు. ఫస్ట్ కట్టిన 500 ఫీజే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు, మళ్ళీ 500 ఫీజు నీ బిడ్డ పుట్టే వరకే. ఫీజులు ఏముండవు ఇక్కడ. వచ్చినప్పుడల్లా నీకు బుక్కులు ఇస్తాం. ఇప్పుడు బుక్ ఇచ్చాం, మళ్ళీ నీ బిడ్డ పుట్టాక కూడా నువ్వు వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను. అది అయిపోయి బిడ్డ పుట్టాక 2 పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా నువ్వు వచ్చావనుకో, మీ ఆవిడ అందం, నీ అందం పెరగడానికి, అందం ఆరోగ్యం పెరిగి మళ్ళీ మెరుపు తీగల్లాగా తయారవడానికి, అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా అనే బుక్ ఇస్తా. ఇవన్నీ మీరు కట్టే 500 ఫీజులో ఫ్రీ. ఫ్యూచర్ కూడా ఫ్రీ అనమాట. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్.